ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుంట్లూరులో ఉన్నాం. కుంట్లూరులోని వై జంక్షన్ సర్కిల్లో ఉన్నాం. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇటు వెళ్ళినట్టయితే మనకు పశ్చిమాంలో వస్తుంది, ఇటు వెళ్ళినట్టయితే కుంట్లూరు హయత్ నగర్ వెళ్ళచ్చు. అలాంటి బస్సు రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో G+2 పెంట్ హౌజు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఆలస్యం చేయకుండా ఇల్లు దగ్గరికి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మెయిన్ రోడ్ నుంచి అయితే మనం వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లుకి అయితే చేరుకున్నాము. ఇక ఇల్లు వచ్చేసి మనకు కుంట్లూరులోని వై జంక్షన్ సర్కిల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషను. ఇల్లు యొక్క విరాకలు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 2 సంవత్సరాల పాత ఇల్లు, 2 years కింద కట్టడం జరిగింది. 177 గజాలలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 27.6 లో మనకు డైమెన్షన్ ఉంటుంది. లోతు వచ్చేసి మనకు 58. టోటల్ ఎసెఫ్ట్ వచ్చేసి మనకు 5000 ఎసెఫ్టీలో కట్టడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా ఒక 1 BHK పోర్షను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఓనర్స్ ఉంటున్నారు. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. రెంటర్ పరంగా ఉంటాయి. అదేవిధంగా పెంట్ హౌస్లో 1 BHK పోర్షను. ఈ టోటల్ రెంట్ వచ్చేసి మనకు 45,000 రెంట్ వస్తుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు విజయవాడ 8 లైన్ హైవే హయత్ నగర్ బస్ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు నాగోల్ మెట్రో నుంచి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు పెద్దంబర్పేట విజయవాడ 8 లైన్ హైవే నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో ది స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మనకు నారాయణ ఐఐటి కాలేజ్ కానీ, నారాయణ స్కూల్ కానీ, నారాయణ కాలేజ్ కానీ ప్రతి ఒక్కటి మనకు దగ్గర ఉంటాయి. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా 1 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా ఒక పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనుషులు నడిచే విధంగా ఒక చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోనైతే అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు పార్కింగ్లో మంచి అద్భుతమైన మంచి రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెట్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. రెంటల్ పరంగా ఒక 1 BHK పోర్షన్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మున్సిపల్ వాటర్ కూడా సంపు ఉంటుంది మనకు. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్స్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్కు లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ మంచి అద్భుతమైన రెడ్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక కిచెన్ ఉంటుంది. ఈజీగా ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా L ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని అద్భుతంగా వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, 1 BHK పోర్షన్లో కిచెను, విశాలమైన హాలు, అదేవిధంగా వెంటిలేషన్ పరంగా UPVC విండోలు, ఇటు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. మీకు 1 BHK పోర్షన్ చెప్పాను కదా, ఇదే బెడ్రూమ్ చూసుకోండి ఎంత లాంగ్గా ఉందో. మనకు చాలా ఫేస్ రావడం జరిగింది. మనకు ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చాలా ఫేస్గా రావడం జరిగింది. మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. వీళ్ళకు మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ 2 BHK పోర్షన్ ఉంటారు. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఓనర్స్ ఉంటున్న పోర్షన్కి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఇప్పుడు కారిడార్లో ఉన్న బాల్కనీలో విశాలమైన బాల్కనీ, అదేవిధంగా మంచి గ్రానైట్తోని, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా గ్లాస్ సిస్టమ్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన మాత్రం ఓనర్స్ 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్కు సింహద్వారం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్నాలజీ వాడబడి మన సొంతంగా కట్టుకున్నారు. ఏ బిల్డర్తో కట్టియలేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మనకు హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా వాడడం జరిగింది. చూసుకోండి
చూసుకోండి ఎంత ఎక్సలెంట్ చేసుకోవడం జరిగిందో, చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సెట్ బ్యాక్ చూస్తున్నారో ఇది నార్త్ ఫేస్లో ఉన్న సెట్ బ్యాక్. మనకు అక్కడ లాస్ట్ వాష్ పాయింట్, ఒక బాత్రూమ్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఓనర్స్ దగ్గరుండి ఫుల్లీ ఫర్నిచర్తో చాలా అద్భుతంగా కట్టుకున్నారు. మీకు ముందే చెప్పాను కదా, నార్త్ కూడా 100% వాస్తు ప్రకారంగా అది కూడా మంచి ఇండియన్ టెక్తో డోర్తోని మంచి చౌకోడ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ UPVC విండోలు విత్ ఫోటో ఫ్రేమ్ మోడల్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు హాలు, సిట్అవుట్ ఏరియా లాగా వాడుకునే విధంగా ఉంది. చూసుకోండి, ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాసులతోని కబోర్డ్స్ కూడా చేయించుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతమైన మంచి డిజైన్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది టీవీ యూనిట్ చూసుకోండి ఎంత పెద్దగా పెట్టుకున్నారో. వాళ్ళు మంచి కలర్ కాంబినేషన్తో మంచి కబోర్డ్స్ వాడి అద్భుతంగా చేసుకోవడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మనకు సిట్అవుట్ ఏరియా, హాలు, అదేవిధంగా పార్టేషన్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ పార్టేషన్ అవుతారు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు చిన్నగా డైనింగ్ వచ్చింది. క్రాకరీ యూనిట్ కూడా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టయితే ఇది వాష్ ఏరియా కూడా ఉన్న కాడికి మనకు చాలా ఫేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ అన్ని రకాల చాలా అద్భుతంగా చేసుకున్నారు. గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక డోర్ రెక్కతోని మనకు ఒక 2 వ్యక్తుల నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మీరు చూసేది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని మీరు భవిష్యత్తులో ఇక్కడ కూడా కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఇందులో కూడా మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీని పక్క ఆనుకొని ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఈజీగా 6x6 బెడ్ బట్టి 2 పిల్లలు ఉండే విధంగా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, ఇది మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, స్థలాన్ని ఇక్కడ వేసేయకుండా మంచి ప్లానింగ్తో తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకు సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్లు 2 ఉంటాయి. అదేవిధంగా పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోనం బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, రెంటల్ పరంగా మనకు 2 పోర్షన్లు 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షను ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మన సింహద్వారము 1 BHK పోర్షను అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. వీళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఇటు నార్త్ గల్ అవుతుంది. నార్త్ కూడా వీళ్ళకు మనకు వాడుకునే విధంగా ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా వెనుక ఉన్నటువంటి దానికి కూడా కామన్ బాత్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు అయితే మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 1 BHK పోర్షన్ నుంచి అయితే చూడబోతున్నాము. ఈస్ట్ ఫేసింగ్లో అయితే లోపలికి ఎంట్రీ అయినాము. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా UPVC విండో ఉంటుంది. ఇటు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఇటు ఒక వాష్ ఏరియర్ కూడా జరిగింది. చూసుకోండి, వాష్ ఏరియర్ కూడా సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తోని రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్. చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ముందే చెప్పాను కదా, మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారని. చూసుకుంటే మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. వీళ్ళు వాడుకునే విధంగా గల్లీలో కూడా నార్త్లో ఉన్నటువంటి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈస్ట్ ఫేస్లో 1 BHK పోర్షన్ సేమ్ ఇదే విధంగా నార్త్లో ఉంటుంది. పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్,
పెంట్ హౌస్ ఉన్న పోర్షన్కి అయితే చేరుకున్నాము. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు పరగోల కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. వెనక సైడ్ కూడా, ముందు సైడ్ కూడా మనకు మంచి అద్భుతమైన పరగోల, మంచి ఎలివేషన్తో చాలా అద్భుతంగా ఉంటుంది. పెంట్ హౌస్ ముందున్న ఈ ఖాళీ స్థలంలో మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మనకు పెంట్ హౌస్ కూడా మనకు మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. అక్కడ మనకు బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ పక్కకు మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైతే చూడబోతున్నారో ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హాలు, కిచెను మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఇక్కడ వేయకుండా ఇవ్వడం జరిగింది. మంచి ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ మంచి గ్రానైట్తోని ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కిచెను, హాలు, అదేవిధంగా దీని పక్కకు ఆనుకొని ఏదైతే చూడబోతున్నారో ఇది మనకు కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేస్ ఇవ్వడం జరిగింది. మీకు చెప్పాను కదా ఒక బెడ్రూమ్ ఉంటుందని, ఇదే బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. చూసారు కదా, వెంటిలేషన్ పరంగా విండోతో అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఇక్కడ మన బిల్డింగ్ మీదకి వెళ్ళి చూస్తున్నారో ఇది కుంట్లూరు వై జంక్షన్ రోడ్డు. ఈ చెట్టు కాడనే ఉంటుంది. మనకు ది స్కూల్ కూడా దగ్గరనే ఉంటుంది. ప్రతి ఒక్కటి రోడ్డు కనుక చాలా దగ్గర ఉంటుంది. పెంట్ హౌస్ టెర్రస్ పైన చూసుకున్నట్టయితే 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఒక మున్సిపల్ వాటరు, ఒక మనకు బోర్ వాటరు. స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తోని రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,70,00,000 చెప్తున్నారు. 1,70 lakh చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్తో మంచి రెంటల్ ఇన్కమ్ కలిగినటువంటి బిల్డింగ్ మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్ రావాలన్నా, ఇల్లు గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్కు ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.